యాని ఇవాళ సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలుస్తారు. విజయవాడలోని రాజ్భవన్ లో వారు భేటీ అవుతారు. ప్రస్తుతం అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు జరుగుతున్న వేళ పవన్ గవర్నర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వైసీపీ చేస్తున్న ఆరోపణలు, తిరుమల లడ్డూ విషయంపై చర్చించే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలుస్తారు. విజయవాడలోని రాజ్భవన్ లో వారు భేటీ అవుతారు. ప్రస్తుతం అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు జరుగుతున్న వేళ పవన్ గవర్నర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వైసీపీ చేస్తున్న ఆరోపణలు, తిరుమల లడ్డూ విషయంపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, ప్రియాంక, మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం జరుగుతున్నటువంటి శాసన మండలికి సంబంధించి ఒక పక్క ఉత్కంఠ నడుస్తున్న తరుణంలో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి పెడుతున్న తరుణంలోనే ఈ రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే కలవడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకోబోతుందని మనం చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకి గవర్నర్ ని కలిసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి. ఆయనకి ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్ల వరకు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో శాసనసభ నడుస్తుందో పక్క, అదేవిధంగా తిరుమల లడ్డు వివాదం భారీగా అటు ప్రజల నుంచి కానీ ఇటు ఏదైతే రెండు కూటమి ప్రభుత్వం నుంచి అటు ఆపోజిషన్ లో ఉన్నటువంటి వైసీపీ నుంచి కూడా మొత్తం అంతా కూడా మీరు తప్పంటూ కూడా నిందలేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి వీటన్నిటిపైన కూడా అబ్దుల్ నజీర్ తోటి ఈ రోజు సాయంత్రం 5 గంటలకైతే పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రేపు బడ్జెట్ సమావేశం ఉంటుంది కూడా, దానిపైన కూడా ఆయన చర్చించేటటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ సంబంధించి ఈ రోజు సాయంత్రం ఈ చంద్రబాబు నాయుడు నివాసంలో కూడా బడ్జెట్ సంబంధించి కీలక సమావేశం కూడా జరగనున్నట్టుగా కూడా మన సమాచారం ఉంటుంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే అదే టైంలో అటు చంద్రబాబు నివాసంలో బడ్జెట్ సంబంధించి సమావేశం, అదే టైంలో డిప్యూటీ సీఎం గవర్నర్ ని కలిసి ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ గవర్నర్ కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గవర్నర్ కి ఏమైనా అంటే రాష్ట్ర పరిస్థితులపై ఈ విధంగా ఉంది, వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా నిందలేస్తుందని ఆయనకి చెప్పేటటువంటి అవకాశం ఉండటంతో మొత్తం కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రియాంక, రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.